శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబాకాయ నమ. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదత. శ్రీ దేవి భాగవతం వింటూ ఉన్నాము. అష్టమ స్కందం వింటూ ఉన్నాము. ముందు భాగంలో నారద నారాయణ సంవాదము, ఆదివరాహమూర్తి చరిత్ర, స్వయంభూమన సృష్టి, అందులో జంబూబోధ వర్ణనము అనేది వింటూ ఉన్నాము. ఇవి పురాణం పంచలక్షణము అని, అందులో సృష్టి వర్ణనము కూడా ఒక అంశం కాబట్టి ఇవి చెబుతూ ఉంటారు. ఇవన్నీ వింటూ ఉన్నవారికి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు చెబుతూ ఉన్నారు. కాబట్టి మనం సృష్టి వర్ణని ఏకాగ్రతగానే విందాం. ప్రతి పురాణంలోనూ సృష్టి వర్ణన చెబుతూనే ఉంటారు. ప్రతి పురాణంలోనూ ఇంచుమించు ఒకలాగే ఉంటూ ఉంటుంది. కాకపోతే కొద్దిగా వివరణాత్మకత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఆ పురాణానికి సంబంధించి ఎంతవరకునో అంతవరకు చెప్తూ ఉంటారు. ఇందులో ఉన్నది అందులో కనపడకపోవచ్చు, అందులో ఉన్నది ఇందులో కనపడకపోవచ్చు, కానీ సారాంశం మాత్రం ఒకలాగే ఉంటూ ఉంటాయి. కొంత వైరుధ్యం కనపడినా కనపడవచ్చు. అది కథానుసారంగా కొన్ని రకాల మార్పులు ఉంటూ ఉంటాయి. ఇక ఈ జంబూద్వీపం మీద ఏర్పడినటువంటి స్వయంభూమను సృష్టిలో జంబూద్వీప వర్ణన, ఇందులో రకరకాల ఏ పర్వతం నుంచి ఏ పర్వతం వరకు, ఎక్కడ వరకు, ఏ భాగం అనేది చెబుతూ ఉన్నారు. ముందు భాగంలో కుముద పర్వత శిఖరము గురించి చెప్పారు. ఆ పైన ఇప్పుడు సుమేరు పర్వతం గురించి, దానికి 20 శిఖరాలు ఉన్నాయి. వీటిలో 19 ప్రత్యంత పర్వత శిఖరాలు చుట్టూ పర్యవేక్షించి ఉంటాయి. కురంగ, కురగ, కుసుంభ, వికంకత, త్రికూట, శిశిర, పతంగ, రుచక, నిషధ, శితివాస, కపిల, శంఖ, వైదూర్య, చారుధి, హంస, వృషభ, నాగ, కాలంజర, నాద శిఖరాలతో కలిపి సుమేరువికి 20 శిఖరాలు ఉంటాయి. మేరు పర్వతానికి తూర్పు దిక్కున 18,000 యోజనాల వైశాల్యము, 2,000 యోజనాల ఎత్తు కలిగి జఠర, దేవకోట పర్వతాలు ఉన్నాయి. పశ్చిమ దిశలో పవమాన, పారియాత్ర పర్వతాలు ఉన్నాయి. దక్షిణ దిక్కున కైలాస, కరవేరకాలు విరాజులుతూ ఉన్నాయి. ఇలాగే ఉత్తర దిక్కున త్రిశృంగ, మకరగిరులు ఉన్నాయి. ఈ 8 పర్వతాలు పరివేష్టించి ఉండగా కాంచన శిఖరంతో మేరు పర్వతం సూర్యుడిలాగా ప్రకాశిస్తోంది. ఆ శిఖరానికి మధ్య భాగాన చతురస్రాకారంలో 10,000 యోజనాల వైశాల్యంలో బ్రహ్మదేవుడి నగరం ఉంది. ఆ నగర సౌధాల మీద బంగారు కలశాలు ఉంటాయి. ఈ బ్రహ్మ నగరానికి చుట్టూ 8 దిక్కుల అష్టదిక్పాలకుల నగరాలు ఉన్నాయి. అవన్నీ బంగారు భవనాలతో తలతల్లాడుతూ ఉంటాయి. మొత్తం ఇవి 9 నగరాలు. మనోవతి, అమరావతి, తేజోవతి, సంయమని, కృష్ణాంగన, శ్రద్ధావతి, గంధవతి, మహోదయ, యశోవతి అని వీటి పేర్లు. వరుసగా బ్రహ్మ, ఇంద్ర, అగ్ని ప్రభుతుల పట్టణాలు ఇవి. నారద, శ్రీమన్నారాయణుని ఎడమకాలు బొటకన వేలు నుంచి ఆవిర్భవించిన గంగానది ఊర్ధ్వభాగ రంధ్రము నుంచి క్రిందకు ప్రవహించి ఆ మేరు పర్వత శిఖరం మీద కాలునుంది. సకల పాపహారిణి సాక్షాత్ భగవతి తాను జన్మించిన 2,000 సంవత్సరాల తర్వాత మేరు పర్వతం మీదకు అవతరించింది. ఈ దేవి దేవనదీశ్వరి అవతరించిన ప్రదేశానికి విష్ణుపదం అనే పేరు చరితార్థమయ్యింది.
ఉత్తానపాదుడి కుమారుడు ధ్రువుడు గొప్ప విష్ణు భక్తుడు. విష్ణుదేవుని పాదపద్మాల పుప్పుడి శిరస్సును ధరించి ఇప్పటికీ మేరుపర్వత శిఖరం మీద శాశ్వతుడే వెలుగొందుతూ ఉన్నాడు. అతడి ప్రభావం ఎరిగిన సప్తఋషులు సర్వలోకహితము నిత్యము సర్వలోకహితము కోరి నిత్యము అతడికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఈ గంగానది తపస్సులకు ప్రసిద్ధిదాయని ఆకాశరంధ్రం నుంచి క్రిందికి దుమ్ముకుతూ ఉన్న ఈ నదిని కైలాస నిలయుడు తన జటాజటంలో బంధించి వేగం తగ్గించాడు. అటు నుంచి కోటిబాయలే ఆకాశాన పయనించి మేరు శిఖరం మీద బ్రహ్మదేవుడి నగరంలో అంటే మనోవతి మెల్లగా కాలునుంది. కోటిబాయలు కలిసి 4 ప్రధాన నదులై మేరుపర్వతాలను 4 వైపులా ప్రవహించాయి. కట్టగడపడికి నది వల్లబడైన సముద్రుని కలిశాయి. సీత, అలకనంద, చక్షువు, భద్ర అని వీటి పేర్లు. వీటిలో సీతానది బ్రహ్మనగరం నుంచి తూర్పుగా బయలుదేరి గంధమాదన పర్వతం మీదకు దిగి భద్రాశ్వవర్షాన్ని పరిపూరితం చేసింది. క్షార సముద్రాన్ని చేరుకుంది. రెండవది చక్షుర్నది పడమటగా పయనించి మాల్యవంతం మీదకు దిగి వేగవతి అయి కేతుమాల వర్షాన్ని సుసంపన్నం చేసింది, సముద్రంలో కలుస్తోంది. మూడవది అలకనంద దక్షిణ దిశగా బయలుదేరి హేమకోటాద్రి మీదుగా దిగి అతివేగంగా భరతవర్షంలో ప్రవేశించి దక్షిణ సముద్రంలో కలుస్తోంది. ఈ నదిలో స్నానం చేసిన మానవులకు రాజసూయ అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలం ఇట్టే లభిస్తుంది. ఇక 4వది భద్రానది ఉత్తర దిశగా శృంగవత్పర్వతం మీదకు దిగి కురువర్షాన అంటే కురుభూములు పాడి పంటలు వేలార్చి సముద్రంలో కలుస్తోంది. ఇవే కాక ఈ దేశాలలో అంటే ఈ వర్షాలలో నదీ నదాలు చాలా ప్రవహిస్తూ ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం మేరుపర్వతం నుంచి ఆవిర్భవించినవే. నారద, మొత్తం 9 వర్షాలు చెప్పాను కదా. వీటిలో భరతవర్షం ఒక్కటే కర్మక్షేత్రం అంటున్నారు. తక్కిన 8 దేశాలు భోగములట. స్వర్లోకవాసులు తమ పుణ్య విశేషాలను అక్కడ అనుభవిస్తారట. ఆయుత సంవత్సరాలైన అంటే ఆయుధం అంటే 10,000 దేవసన్నిభులై వజ్ర సమాన శరీరులై నాగ సహస్ర బలాఢ్యులై అంటే 1000 ఏనుగుల బలంట. సహస్ర బలాఢ్యులై భార్యలతో కలిసి సురత సంతుష్టులై సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అలాగే అక్కడ స్త్రీలు మరొక సంవత్సరంలో ఆయుర్దాయం తీరుతుందనగా గర్భం ధరిస్తూ ఉంటారు. అక్కడ కాలం ఎప్పుడూ త్రేతాయుగంతో సమానమై నడుస్తూ ఉంటుంది. దేవర్షి ఆ దేశాలలో నివసించేవారు నిరంతరము జప దాన సమాధి తత్పరులై దేవీ స్తోత్రాలు చేస్తూ వివిధ ఋతువులలో లభించే రకరకాల పువ్వులతో అమ్మవారిని అర్చిస్తూ ఉంటారు. ఫల పుష్ప పల్లవాల శోభ ఆ ప్రాంతంలో చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడి కొండలు, కొండ చర్యలు, గుహలు, అడవులు, సముద్ర ప్రదేశాలు అన్నీ తరు లతా సమూహంతో కళకళలాడుతూ ఉంటాయి. కొండవాగులు, నదులు నిర్మలోదకాలతో నిండుగా ప్రవహిస్తూ ఉంటాయి. వికసించిన పద్మాలతో హంస సారస జల పక్షులతో సరోవరాలు చూడ ముచ్చట కలుపుతాయి. సుఖ పికాలాపాలు ఉద్యానవనాలలో చెవుల పండుగ చేస్తాయి. అందమైన కనుబొమ్మలతో విలాసాలకు పుట్టిళ్ళు అనిపించే సుందరీమణులు కలిసి యువకులు ఈ ఉద్యానవనాలలో స్వేచ్ఛగా క్రీడిస్తూ ఉంటారు. మొత్తం ఈ 9 భూభాగాలను నవవర్షాలు ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుడు లోకానుగ్రహాకాంక్షలతో మహాదేవుని ఆరాధిస్తూ తాను పూజలు అందుకుంటూ నివసిస్తూ ఉన్నాడు. ఏకాగ్రచిత్రుడై ఆత్మవ్యూహంతో సన్నిధి చేస్తూ ఉంటాడు. ఇలా వృతంలో భవుడొక్కడే దేవుడు, మరింకెవరికీ ప్రవేశం లేదు. అతడు బ్రహ్మదేవుడి అక్షిగోళం నుంచి ఆవిర్భవించిన వాడు. భార్యాసహితుడే పూజలు అందుకుంటున్నాడు. ఆ భవానీ శాపం వల్ల అక్కడ పురుషుడు స్త్రీగా మారిపోతూ ఉంటారు. అందుచేత అందరూ స్త్రీలే.
అక్కడ భవానీనాథకులే అందరూ గుమికూడి పూజలు చేస్తూ ఉంటే భవుడు తాను ఆత్మసంకర్షుడిని ధ్యానిస్తూ ఉంటాడు. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమ ఇతి భజే భజన్యారాయణ పాదపంకజం భగస్య కృతస్నస్య పరాయణం భక్తేశ్వలం భావిత భూతభావనం భవాపహం త్వం భవభావమీశ్వరం. హే భగవాన్, నీ మాయాగుణం చాలా చిత్రము. కన్నులుండి ఎవరో కానలేరు. ఆత్మను జయించాలి అనుకుంటున్న వారు నిన్ను శరణవేడక తప్పదు. నువ్వు అసదృశుడవు, నిరాకారుడవు. నీ మధ్వాస వతామ్రలోచనుడవే సాకార దృఢమూర్తివే కనపడుతూ ఉంటావు. ఇది మరొక మాయ. నిజానికి నువ్వు స్థితి జన్మ సంయమ విహీనుడవు, అనంతుడవు. మహర్షులు ఎలాగే నిన్ను స్తుతించారు. నీ సహస్ర శీర్షాలపై భూమండలం నిలబడి ఉంది. నువ్వు ఆది పురుషుడవు, ఆద్యగుణ విగ్రహుడవు, భగవంతుడవు, అజుడవు. నీ అనుగ్రహంతోనే నేను తామస ఇంద్రియ వికారాలను సృష్టించగలుగుతున్నాను. నీ చేతిలో మేము కీలు బొమ్మలం, తాడుకట్టి ఆడిస్తున్న పెంపుడు పిట్టలం. కర్మ పర్వణిగా నువ్వు సృష్టించిన ఈ మాయను సృష్టి సమ్మోహితుడెవరో తెలుసుకోలేకపోతున్నారు. దీనిని దాటే ఉపాయము తెలియడం లేదు. ఓ విలయోదయస్వరూప, నీకివే నమస్కృతులు. నారద, రుద్రుడు ఇలా సంకర్షణుణ్ణి స్తుతిస్తూ దేవీగణ సమాహితుడే ఇలా వ్రతంలో నివసిస్తూ ఉంటాడు. ఇలాగే భద్రాస్వదేశంలో హయగ్రీవుడే వాసుదేవుడు సన్నిధి చేసి ఉంటున్నాడు. భద్రశ్రవుడు ఆ దేశానికి అధిపతి. అతని వంశంలో పుట్టినవాడు భద్రసేవకులు. అందరూ హయగ్రీవమూర్తిని ఉపాసించేవారే. ఓం నమో భగవతే ధర్మాయాత్మ విశోధనాయ నమః అంటూ ప్రత్యేక మంత్రాలతో భద్రశ్రవసులు హయగ్రీవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. హయగ్రీవ, ఈ విశ్వాన్ని నశ్వరమని కవీశ్వరులు, యోగీశ్వరులు గుర్తించారు. అయినా మళ్ళీ వారే సమ్మోహితులవుతూ ఉంటారు. ఇదొక ఆశ్చర్యకరమైన లీలా విలాసం. వేదాంతుల పరిభాషలో నీవు ఆ కర్తవు, అయినా సృష్టి స్థితి నియమాలకు నువ్వే కర్తవు. ఇది మరొక విచిత్రము. యుగాంతంలో తమోగుణ తిరస్కృతాలైన వేదాలను రసాతలం నుంచి ఉద్ధరించి తెచ్చి బ్రహ్మకు అప్పగించే నీ అకారణ హితకారితకు నమస్కరిస్తున్నాను. నారద, ఈ ప్రకారంగా భద్రశ్రవసులు అందరూ హయగ్రీవమూర్తిని స్తుతించి ఆరాధించి గుణ సంకీర్తన చేసి తరిస్తూ ఉంటారు. ఈ చరిత్రను విన్నవారు, చదివినవారు పాప కంచుక నిర్ముఖులై దేవీలోక నివాసం పొందుతూ ఉంటారు. పాప కంచుక నిర్ముఖులై దేవీలోక నివాసం పొందుతారు. దేవర్షి నారద, హరివర్షంలో భగవంతుడు నృసింహరూపుడే భక్తులను అనుగ్రహిస్తున్నాడు. యోగ నరసింహుడు భక్తానుగ్రహకారకుడు. ఆ రూపాన్ని మొదట దర్శించినవాడు ప్రహ్లాదుడు. ఓం నమో భగవతే నారసింహాయ నమస్తే నమస్తే జస్తే ఆవిర్భవ వజ్రతమష్ట కర్మాశ్రయన్ రంధయ తమోగ్రస ఓం స్వాహ అభయం మమాత్మని భూయిష్టాః ఓం కౌం అనే మంత్రాలతో అలనాడు ప్రహ్లాదుడు స్తుతించాడు. అవే నేటికి
హరివర్షవాసులకు వేదమంత్రాలు. ఈ విశ్వానికి శుభముగుగాక, దుష్టులు నశింతురుగాక, సకల శుభములు పరస్పరము శుభములను ఆకాంక్షించుగాక, మనసు భద్రంగా ఉండుగాక, అధోక్షజుని యందు నిరంతరము నిర్హేతుకముగా సంలగ్నమగుగాక, సంతానము సంపదలు సంబంధులు మొదలైన తగు లోటాలు తొలగపోవుగాక, ఇంద్రియ ప్రియలము కాకుందుముగాక, నరసింహ ముకుంద నిన్ను సేవించని నరుడైనా నీ పట్ల భక్తి ఉన్నవాడికి సకల దేవతలు సంరక్షకులే. భక్తి లేనివాడికి ఏ రక్షణము లేదు, ఏ కోరికలు తీరవు. చేపలకు నీరులాగా మానవులకు నీ భక్తి ప్రాణాధారము. దాని నుంచి తొలగితే జీవితం దుర్భరం. అందుచేత ఈ సంసార చక్రవాళాన్ని విడిచిపెట్టి నీ పాదపద్మాలను ఆశ్రయించిన వారికి ఏనాడు ఏ భయము ఉండదు. ఈ విధంగా ప్రహ్లాదుడు నిత్యము నృసింహస్వామిని స్తుతించేవాడు. నృసింహుడంటే పాప మత గజాలకు సాక్షాత్తు సింహమే. అతడిని హృదయ పద్మంలో నెలకొల్పుకొని హరివర్షవాసులు ఉపాసిస్తూ ఉన్నారు. నారద, కేతుమాల దేశంలో భగవంతుడు స్మర రూపంలో నివసిస్తూ ఉంటాడు. అక్కడ వారికి ఎలవేల్పు. క్షీరాబ్ది రాజకన్యక లక్ష్మీదేవి ఈ కేతుమాలా దేశానికి అధినాయిక. ఆ తల్లి ముందుగా ఈ స్మర రూపధారి అయిన శ్రీ మహావిష్ణువును స్తుతించింది. ఓం హ్రీం శ్రీం హూం ఓం నమో భగవతే ఋషికేశాయ సర్వగుణ విశేషైర్విలక్ష్మితాత్మనే ఆకూతీనాం చిత్తానాం చేతసాం విశేషాణం చాధిపతయే షోడశకళాయ చందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సహస్తే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్ ఇత్యాది మంత్రాలతో స్తుతించింది. ఇవే నేటికి అక్కడి మంత్రాలు. స్త్రీలు ఋషికేశ్వరుణ్ణి ఉపాసిస్తూ మరొక పురుషుడిని భర్తగా చేపట్టితే వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు లభించవు. ఋషికేశ్వరుడినే స్వతసిద్ధంగా పతిగా భావించిన వారికి అన్ని సమకూరుతాయి. అతడే సర్వ జగత్పతి. అతడే సకల లోకాలకు సకల జీవకోటికి కరావలంబనం. మరొక ప్రభువు ఊహలకు కూడా లేడు అని కేతుమాలావర్షవాసులు విశ్వసించి కామరూపధారిని నారాయణుని పలు విధాలుగా స్తుతిస్తూ ఉంటారు. రమ్యక వర్షంలో భగవంతుడు మత్స్యరూపధారి ఆ దేశాధిపతి మనువు ఇలా స్తుతించాడు. ఓం నమో ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణాయౌజసే బలాయ మహామత్యాయ నమః. మత్స్యరూపధారి లోకపాలకులకైనా కనిపించని రూపంలో నిఖిల లోకాలలోనూ లోపల వెలుపల నువ్వే సంచరిస్తూ ఉన్నావు. అందుకే ఈశ్వరుడు అయ్యావు. ఈ జగత్తును నడిపిస్తున్నావు. లోకపాలకులు మరొకరు కానీ సమిష్టిగా కానీ చెయ్యలేని సృష్టి సంరక్షణ కార్యాన్ని నువ్వు అవలీలగా చేసేస్తున్నావు. యుగాంతంలో ప్రళయ జలసంధిలో నువ్వు ఒక్కడవే ఎదులాడుతూ ఉంటావు. పునఃసృష్టికి దారి చూపుతూ ఉంటావు. నువ్వు జగత్ప్రాణ గణాన్ముతుడవు. నీకివే నమస్కృతులు అని మత్స్యరూపధారిని రమ్యక వర్షవాసులు స్తుతిస్తూ ఉంటారు. ఈ మత్స్యావతారుడు సకల సంయచ్ఛేద కారణుడు. ధ్యానించిన వారి సకల కల్మషాలను దులిపేస్తూ ఉంటాడు. నారద, హిరణ్మయ వర్షంలో భగవంతుడు కూర్మరూపధారి యోగపతి అర్యముడు మొమ్మొదట స్తుతించాడు. ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్వ గుణ విశేషణాయ మనోఫల క్షితస్థానాయ
నమో వర్ష్మణే నమో భూమ్నే నమో అవస్థానాయ నమస్తే ఓ అవ్యపదేశ రూప. నీ రూపాలను పరిగణించడం ఎవరితరమో కాదు. స్వేదజ అండజ ఉద్భిజ రూపాలలో ఉన్న ఈ చరాచర జగత్తు, దేవ ఋషి పితృజాతులు, భూమి ఆకాశము, శైల సరితు సముద్ర ద్వీప గ్రహ నక్షత్రాదులు అన్నీ ఏకైక రూపము. అయితే కవులు వీటికి అసంఖ్యేయ నామ రూప ఆకృతులు కల్పించి స్తుతిస్తున్నారు. తత్వం తెలిసిన వారికి అంతా ఒకటే రూపంగా భాషిస్తోంది. సంఖ్యాదర్శనుడవు నువ్వు, నీకిదే నమస్కృతి అని ఆర్యముడు హిరణ్మయ వర్ష నివాసులతో కలిసి కూర్మరూపధారిని స్తుతించాడు. ఉత్తర కురు దేశాలలో భగవంతుడు ఆదివరాహమూర్తి భూదేవి ఎల్లవేళలా స్తుతిస్తూ ఉంటుంది. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞకర్తవే మహాద్వరావయవాయ మహావరాహాయ నమః. కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. ఓ యజ్ఞవరాహమూర్తి, కవులు పండితులు నీ రూపాన్ని దర్శించాలనే కోరికతో హృదయాన్ని మదిస్తూ ఉంటారు. నిగూఢిగా యోగక్రియలు అనుష్ఠిస్తూ ఉంటారు. వేద శాస్త్ర యోగ విద్యలను అభ్యసించి ఆ బలంతో మాయను జయించి నిన్ను దర్శించి కృతకృత్యులు అవుతూ ఉంటారు. మాయలు తొలగిపోవడము నీ దయా విశేషమే. నువ్వు గుణ కర్మ సాక్షివి. అలనాడు ఆదిశోకరమూర్తివై నన్ను దంష్ట్రాక భాగాన్ని నిలబెట్టి ప్రళయ సముద్రం నుంచి ఉద్ధరించావు అంటూ భూదేవి కురువర్ష నివాసులతో కలిసి యజ్ఞవరాహమూర్తిని స్తుతించింది. కింపురుష దేశంలో భగవంతుడు సీతారామ రూపంలో ఉంటాడు. హనుమంతుడు ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ అని స్తుతిస్తూ ఉంటాడు. ఆర్య లక్షణాలు ఉత్తమ శీలము కలిగిన దుష్ట శిక్షణకు అవతరించినది దాశరథి. నమో నమః. బ్రహ్మణ్యదేవ మహాపురుష మహాభాగ సాధువాద నికర్షణ. నువ్వు మానవులను మైత్వాత్ములుగా తీర్చిదిద్దడానికి మానవుడిగా జన్మించావు. రాక్షసవధ నీ అవతారానికి ప్రథమ లక్ష్యం. లేకపోతే సీతావియోగాది దుఃఖాలను నువ్వు అనుభవించవలసిన అవసరం లేదు. లక్ష్మణుడితో కలిసి వచ్చి వనచరులతో సఖ్యం చేయవలసిన అవసరము అంతకన్నా లేదు. దేవతలు కానీ దానవులు కానీ నరులు కానీ వానరులు కానీ కృతజ్ఞతామూర్తివై మానవ రూపంలో ఉన్న నిన్ను సర్వాత్మన సేవిస్తే చాలు సంసార జలధిని తేలికగా దాటేస్తారు. ఇలా సత్యసంధుడు దృఢవ్రతుడు రాజవినేత్రుడు అయిన రాముణ్ణి హనుమంతుడు కీర్తించాడు, సేవించాడు. కింపురుష దేశస్థులందరూ ఎప్పటికీ అదే మార్గాన పయనిస్తూ ఉన్నారు. నారద, ఈ రామచంద్ర కథనకాన్ని విన్నవారు పఠించిన వారు సర్వపాప విశుద్ధులే సీతారామ సలోకతను పొందుతారు. ఇక భారతవర్ష విశిష్టత. భారతవర్షంలో నేనే ఆదిపురుషుణ్ణి. నువ్వే నా భక్తుడివి. నారద, నువ్వు అలనాడు ఓం నమో భగవతే ఉపశమశిలాయ ఉపరతానాత్మాయ నమో అకించన విత్తాయ ఋషి వృషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురువే ఆదిరామాధిపతయే నమో నమః అని స్తుతించావు. ఓ నారాయణ రూప, ఈ సృష్టి స్థితి లయాలకు కర్తవయుండి వాటిలో బంధింపబడవు. దేహదారివై దేహాంతం లేనివాడవు. అసక్త వివిక్త సాక్షివి. ఇది యోగేశ్వరుడు అయిన నీ యోగ నైపుణ్యము. మా తండ్రి హిరణ్యగర్భుడు చెప్పినట్టు నిర్గుణవడవై నీ యందు అంతిమ కాలంలో మనస్సును లగ్నం చేసిన భక్తుడు దుష్కలేబరాన్ని విడిచి భవబంధమోచనం పొందుతాడు. ఐముష్టిక ఆముష్కములను
ఐముష్మికాముష్మికలంపటులై సంతానమని సంసారమని సంపదలని వ్యామోహపడితే అతడు ఎంతటి విద్వాంసుడైనా ఎంతటి యోగ సాధకుడైనా నిష్ఫలం. అంతా కేవలము శ్రమ మాత్రమే అవుతుంది. అందుచేత ఓ ప్రభు, కుత్సితమైన ఈ దేహం మీద, దీని బంధుత్వాల మీద, దీని సంపదల మీద మాకు ఏర్పడే అహంకార మమకారాలను నువ్వే యోగశక్తితో ఛేదించి స్వభావ సిద్ధమైన ముక్తిని అనుగ్రహించు అని నారద నువ్వు ఈ నారాయణుని స్తుతించావు. దేవర్షి, ఈ భారతవర్షంలో ఉన్న శైల నదీ నదాలను వివరిస్తాను తెలుసుకో. మలయ మంగళప్రస్థ, మైనాక, చిత్రకూట, వృషభ, కోటక, కోళ్ళ, సహ్య, దేవగిరి, ఋష్యముఖ, శ్రీశైల, వెంకటాద్రి, దాన్నే వెంకటాద్రి అంటున్నాం మనం, మహేంద్ర, వారిధార, వింధ్య, భుక్తిమత్, వృక్ష, పారియాత్ర, ద్రోణ, గోవర్ధన, రైవతక, కకుభ, నీల, గౌరముఖ, ఇంద్రకీల, కామగిరిలో ప్రధానమైనవి. ఇంకా పుణ్యప్రదాలైన పర్వతాలు చాలా ఉన్నాయి. వీటి నుంచి ఆవిర్భవించిన నదులు వందలాదిగా ఉన్నాయి. స్నాన, పాన, అవగాహన, దర్శన, స్పర్శన, కీర్తనాదులతో మానవుల త్రివిధ పాపాలను పారద్రోలుతూ ఉన్నాయి. తామ్రపర్ణి, చంద్రవంశ, కృతమాల, వటోదక, వైహాయసి, కావేరి, వేణ, పయస్విని, తుంగభద్ర, కృష్ణవేణి, శర్కరావర్తక, గోదావరి, భీమరథి, నిర్వింధ్య, పయోష్ఠిక, తాపి, రేవ, సురస, నర్మద, సరస్వతి, చర్మణ్వతి, సింధు, అందసోణ, మహానది, ఋషికుల్య, అత్రిసమ, వేదస్మృతి, కౌశికి, యమున, మందాకిని, దృషద్వతి, గోమతి, సరయు, గోధవతి, సప్తవతి, సుషోమ, శతద్రు, చంద్రభాగ, మరుద్రుత, వితస్త, అసిక్రి, విశ్వ మొదలైనవి వాటిలో కొన్ని. ఈ భారతవర్షంలో జన్మించిన వారు శుక్ల, లోహిత, కృష్ణావర్ణాలలో ఉండే తమ తమ కర్మలకు అనుగుణంగా దివ్య, మానుష, నారక ఫలాలను పొందుతూ ఉంటారు. ఇక్కడ వారికి అందరికీ వర్ణ విధానంలో వివిధ భోగాలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. వర్ణ విధానంలోనే అపవర్గం ముక్తి కూడా లభిస్తుంది. ఇదే ఇక్కడి విశేషం. అన్ని మునులు దేవతలు కీర్తిస్తూ ఉంటారు నారద, ఈ భారతవర్ష వాసుల అదృష్టమే అదృష్టము. శ్రీహరి స్వయముగా ప్రసన్నుడై వీరికి తన పట్ల భక్తి స్పృహ కలిగిస్తూ ఉంటాడు. దుష్కరమైన తపస్సులు, యజ్ఞాలు, వ్రతాలు ఇవేమీ అవసరం లేకుండానే శ్రీమన్నారాయణుడు వీరికి పిలిస్తే చాలు పలుకుతాడు. భక్తితో ఒకసారి స్మరిస్తే చాలు క్షణంలో అభయమిస్తాడు. ఎక్కడెక్కడో పుట్టి ఏమి లాభము? భారతవర్షంలో జన్మించడమే ఒక గొప్ప వరము. వైకుంఠ కథా సుధాపగలేని దేశము. ఆపగ అంటే నది. వైకుంఠ కథా సుధాపగ లేని దేశము. సాధుజనులైన భాగవతోత్తములు లేని దేశము. యజ్ఞ యాగాదులు జరగని దేశము. అది ఇంద్రలోకమైన వాసయోగ్యము కాదు. తమ జ్ఞాన, క్రియ, ద్రవ్య కలాపాలన్నింటినీ వెచ్చించి భారతవర్షంలో జన్మించిన వారు అదేమి చిత్రము జన్మరాహిత్యం కోసం ప్రయత్నించరు. మళ్ళీ భారతవర్షంలోనే కనీసం తరులతా రూపంలోనైనా జన్మించడం కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నేలతో ఏర్పడే అనుబంధము అటువంటిది. భారతవర్షీయులు యజ్ఞకుండాలలో మంత్రపూర్వకముగా శ్రద్ధగా సమర్పించే హవిస్సులను
ఆయా దేవతలు సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. యజ్ఞపురుషుడు శ్రీమన్నారాయణుడు ఆనందంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. కోరిన వారికి కోరుకున్నవి అందించడమే కాదు, ఏమీ కోరని వారికి కూడా కావలసిన శుభ పరంపరలను అన్నింటినీ స్వయంగా కురిపిస్తూ ఉంటాడు. అందుకనే స్వర్గ సుఖావశేషం ఉన్నవారు భారతవర్షంలో జన్మనిమ్మని కోరుతూ ఉంటారట. ఈ రకంగా భారతవర్ష మహాత్యాన్ని దేవతలు, ఋషులు, సిద్ధులు గొప్పగా చెప్పగా నేను విన్నాను. నారద, ఈ జంబూద్వీపానికి స్వర్ణప్రస్థ, చంద్రశృక్కల, ఆవర్తన, రమమాణ, మందర, హర్యణ, పాంచజన్య, సింహల నామాలతో 8 ఉపద్వీపాలున్నాయి. ఈ సింహళ ద్వీపాన్నే లంక అని కూడా అంటారు. ఇంకా మిగతా లక్షాది ద్వీపషట్కాన్ని వివరిస్తాను విను అంటూ ఉన్నాడు విష్ణుమూర్తి. వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.